గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కె చంద్రశేఖరరావు విజయం సాధించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి తన్నీరు హరీష్ రావు విజయం సాధించారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి తెల్ల వెంకట్రావు టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అరికెప్పూడి గాంధీ శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనిల్ జాదవ్ బోధ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపికయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పట్టోళ్ళ సవితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. పాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నిక. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ ఎంపికయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లాస్యా నందిత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కొద్ది కాలంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మరియు ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ ఎన్నికయ్యారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అంబర్పేట నియోజకవర్గం నుంచి కాలేరు వెంకటేశం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. స్టేషన్ గన్పూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేంద్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆలంపూర్ నియోజకవర్గం నుంచి గట్టు విజయుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కె తారక రామారావు ఎంపికయ్యారు. చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కాలయాదయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ ఎంపికయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కోవా లక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కేపీ వివేకానంద ఎన్నికయ్యారు.
ఉప్పల్ నియోజకవర్గం నుంచి బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కె మాణిక్రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ ఎం సంజయ్ ఎన్నికయ్యారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.